అనుకుంటా వాటిని 4 రిజెక్ట్ చేసి 4 పక్కన పెట్టి నేను అక్కడికి ఎన్డీడీబీకి పంపించాను. బాగానే ఉంది, నీకు అక్కడ అనుమానం వచ్చిందన్న రిజెక్ట్ చేసావన్నావు, మంచిదే. మళ్ళీ వచ్చిందని ఎట్లా తీసుకున్నావు? వీళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది, మళ్ళీ అవి రీయూజ్ చేశారని. మరి తప్పు నీ హయాంలో కదా జరిగింది. ప్లస్ ఇది నువ్వే అంటున్నావు ఇది ఫైనలైజ్ చేసింది 4 నెలల ముందని. ఈ 3-4 నెలలలో ఏమైంటుంది టీటీడీలో? అదే ఉద్యోగులు, పర్చేజింగ్ కమిటీలు ఉన్నాయి, సిస్టమ్ ఉంది. ఏది సడన్గా చేంజ్ అయిపోయి అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చి తీసుకురాలేదు. ఇంకా విట్ట కాక వేరే రకంగా పోనీ ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు ఎంతకుందో తెలియదు, 700కు పోనీ అవి చెప్పాలి ఎంతకుంది. మరి 700 అనేది వైబులా? సో ఇప్పుడు వచ్చినవన్నీ క్వాలిటీ ప్రకారం నువ్వు అవైనా ల్యాబ్ రిపోర్ట్ల మీద కదా డిపెండ్ అయ్యేది, వేరే రకంగా కాదు కదా. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఒకవేళ నువ్వు అన్నట్టు దాన్ని తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్ చేసింటే ఎట్లా నువ్వు పట్టుకుంటున్నావు? రోజు వాసన చూస్తా, అదే రోజు వాసన చూస్తున్నాడు ఆయన కూర్చొని. అంతకుముందు ఆయన చూశాడు, ఇప్పుడు ఈయన చూస్తున్నా అన్నారు. మరి ఆ చైర్మన్ వాళ్ళు ఈవోలు రోజు నెయ్యి వాసన చూస్తుంటారేమో తెలియదు. ఏ రకంగా మరి నువ్వైనా అదే డాక్యుమెంట్స్ మీదే కదా. ఈరోజు బోర్డు కూడా సేమ్ డాక్యుమెంటేషన్ మీదనో, సేమ్ క్వాలిటీ మీదనో, సేమ్ సిబ్బంది మీదనో, సేమ్ పర్చేజ్ కమిటీల మీదనో డిపెండ్ అయి ఉన్నట్టే కదా. వైఎస్ఆర్సీపీ హయాంలో డిఫరెంట్ ఎట్లుంటుంది, ఇప్పుడు ఇంకో రకంగా ఎట్లుంటుంది? లేదు ఇప్పుడు ఇంకో రకంగా ఉంది, నేను ఎందుకు అనుకోవాలా? మరి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లా? లిక్కర్కు సంబంధించి కూడా అంతే. లిక్కర్కు సంబంధించి సేమ్ డిస్టిలరీస్, సేమ్ లిక్కరు, బ్రాండ్లు కూడా చాలా వరకు అవే ఉన్నాయి. మరి అక్కడ ల్యాబ్ టెస్ట్ల బేసిస్ మీదే, అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్టాంప్ వేస్తేనే వస్తుంది. అక్కడికి సంబంధించినంతవరకు ఈచ్ బ్యాచ్ కూడా రిలీజ్ కావాలంటే అది కాక తప్పదు. ఈ డికేట్స్ టుగెదర్ లేదా గవర్నెన్స్ అంటే అదే కదా, గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం నడుస్తున్నది. అవేం అవుట్ ఆఫ్ ది మార్కెట్లో కొనుక్కొచ్చేవి కాదు. సో మరి డిస్టిలరీలు మారాలి, అదే అయినప్పుడు అదే ల్యాబ్ టెస్ట్లు, అవే క్వాలిటీ స్టాండర్డ్స్ అయినప్పుడు నువ్వు ఈరోజు నీది కరెక్ట్ అని ఎట్లా అనుకోవాలి? ఆ రోజు నువ్వు తప్పనడానికి బేసిస్ ఏముందనుకోవాలి? ఆన్సర్ లేదు. సో వీటన్నిటికీ ఒక్కటే ఏదంటే చంద్రబాబు నాయుడు హ్యాస్ డిసైడెడ్, ఆయన ప్రజలను పక్కదారి పట్టించాలనుకున్నాడు. మేము ముందు నుంచి అంటున్నది డైవర్షన్ ఏది చేయాలనుకుంటున్నాడో జనం ఆ వైపు దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్సీపీవి తప్పుడు ఏదైనా క్రియేట్ చేస్తే దృష్టి ఇటు మళ్ళుతుంది, తాను ఆన్సరబిలిటీ నుంచి తప్పించుకుంటాడు అనేది ఆయన దాంతోపాటు తాను ఏదైతే కక్ష ఉందో దాన్ని తీర్చుకోవడానికి ఈ మార్గం ఎంచుకుంటున్నాడు. ప్రభుత్వానికి బోర్డుకు సంబంధమే ఉంది ఇప్పుడు జరుగుతున్నాయి. నేను అడుగుతా, మన ఆయన సుబ్బారెడ్డి గారు రైజ్ చేశారు, వైవి సుబ్బారెడ్డి గారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాకు కామన్ పబ్లిక్ మాకు తెలియవు, మీకు కూడా చెక్ చేస్తే తెలుస్తాయేమో. ప్రైవేట్ బ్యాంకులో 10%కు మించి డిపాజిట్ చేయకూడదంట. టీటీడీ ఫండ్స్ డిపాజిట్ చేయాలంటే 1300 కోట్లు చేశారు. 1300 కోట్లు డిపాజిట్ చేయాలంటే వాళ్ళ నిబంధనల ప్రకారం 130 కోట్లకు మించి చేయకూడదు. మరి 1300 కోట్లు ఎస్ బ్యాంక్ అనే దాంట్లో చేశారు. సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయినాక ఇదేంటిది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఉండాలి కదా అని ఆయన మొత్తం తీసి నేషనలైజ్డ్ బ్యాంకు మార్చారు. నెలకు అది క్రైసిస్లో పడిపోయింది ఎస్ బ్యాంకు. దాని మీద ఇన్వెస్టిగేషన్లో జరిగి మళ్ళీ ఇప్పుడు కోరుకుందో ఏదో అయినట్టుంది, కానీ అప్పుడైతే క్రైసిస్ వచ్చినట్టుంది ప్రైవేట్ బ్యాంకు. మరి నీ నిబంధనలు నువ్వు ఉల్లంఘించినావు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు చేశాడు అది? లేదు, నువ్వు ఆ రోజు వాళ్ళ హయాం టీటీడీ హయాంలో ఆ బోర్డు చేసిన తప్పు క్లియర్గా అక్కడ కనపడుతుంది. కరప్షన్కు స్కోప్ ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. 1300 కోట్లు డిపాజిట్ చేసి నువ్వు ఒక బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా చేశావు. చేసినందుకు బదులు ఎంత తీసుకున్నావో తెలియదు. మరి అనొచ్చుగా, చేయాలి. ఆ రోజు దాన్ని సాల్వ్ చేశారు, ఆ రోజు పాయింట్అవుట్ చేశారు. దాని మీద అరెస్టులు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని టేకప్ చేసేయాలి. ఎందుకంటే చేతి నిండా పని ఉంది, జనానికి చేయాల్సింది ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ సిస్టమ్స్ ఎవాల్వ్ చేసుకుంటూ పోయినారు తప్ప దాని మీద అదొక స్కామ్ అని చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాం, ఇదేంటో చేశాము, క్లియర్ కట్ ప్రూఫ్ ఉన్న దాంట్లో చేశాము. ఏది ఆ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఏదైతే చేశామో దానికి ఏదైతే వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి డీవియేట్ చేస్తూ కార్పొరేషను, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను నేరుగా ముందే పేమెంట్ పంపడం, అది కూడా షెల్ కంపెనీస్ నుంచి ఎండ్ పార్టీస్కి వెళ్ళిపోయినట్టు ప్రూఫ్తో సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో బయటపడడం,
దర్ ఇస్ ఎ క్లియర్ కట్ ప్రూఫ్, బేసిస్ ఉంది ప్రైమా ఫేసి, దానివల్ల కేసు బిల్డ్ అయింది. ఇక్కడ ఒక్కటి చూపించండి అలాంటిది ఈ మొత్తం దీంట్లో ఎక్కడైనా సరే, ఇదిగో ఇక్కడ ఈ బేసిస్ మీద చేయడానికి అనడానికి ఎక్కడా లేదు. పరకామణి దాంట్లో రవికుమార్ అతనికి సంబంధించినంతవరకు ఒకవేళ అక్కడ ఎవరు నిర్ణయం తీసుకుంటే దాంట్లో అది సాంకేతికంగా, అందుకే నేను అంటున్నా తప్పు అయితే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అవి రోజు ఎన్ని యాక్షన్లు తీసుకోరు, ఎవరైనా డీవియేట్ అయితే. ప్లస్ అతను ఆ రోజు కాదు, అంత 10 ఏళ్ల నుంచి ఇదే చేస్తున్నాడనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రిపెంటెన్స్తో, పశ్చాత్తాపంతో ఫ్యామిలీ అట్లా సంపాదించుకున్న ఆస్తులన్నీ ఇచ్చేస్తామని ముందుకు వచ్చారని అన్నారు. ఆ రకంగా చేయడం టెక్నికలీ కరెక్టా కాదా అనే దాని మీద చర్య తీసుకోవడానికి ఎప్పుడైనా దట్స్ ఓపెన్. మరి ఎగ్జాక్ట్లీ అదొకటి నేను మర్చిపోయాను చెప్పడం. ఆయన మీద పెట్టిన కేసులు ఆ రోజు లిక్కర్కి సంబంధించి క్లియర్గా అవకాశం ఉంది. 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీ తీసేశారు 4 ఏళ్లకు. దట్ అమౌంట్స్ టు దాదాపు 5000 కోట్లు బెనిఫిట్ చేశారు. అలాగే బార్లకు వీటికి సంబంధించినంతవరకు లిబరల్గా రూల్స్ అన్ని రిలాక్స్ చేసి వాటికి ఫర్దర్ బెనిఫిట్ చేశాడు. ఒరిజినల్ దీంట్లో లేనివి, కాంట్రాక్ట్లో లేని వాటికి చేసి ఇచ్చేశారు. స్కామ్ ఉంది, దాని మీద సిట్ ఫామ్ చేసి దాని మీద మేము కేసు పెడితే ఈరోజు ఆయన పవర్ మిస్యూజ్ చేసి నిజంగా ఆయనకు ధైర్యం ఉంటే ఫేస్ చేయాలి దాన్ని. తను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఫెయిర్గా నడిస్తే కోర్టులో ఆ ట్రయల్ ఫేస్ చేసి బయటికి రావాల్సిన వాడు, కడిగిన ముత్యంలాగా రావాల్సిన వాడు అన్నిటి మొత్తం ఈరోజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కంప్లీట్గా క్లోజ్ చేయించుకుంటున్నాడు. వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ ఇట్. ఛాలెంజ్ చేస్తారు, దాన్ని ఛాలెంజ్ చేస్తారు, పబ్లిక్ కూడా చూస్తూ కూర్చోరు. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నది ఏందయ్యా అంటే, ఒకటి వైఎస్ఆర్ స్థితిని తను ఏదైతే కంకణం కట్టుకున్నాడో తన కోరిక, అది తీరేది లేదు చచ్చేది లేదని భూస్థాపితం చేయాలని ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా ఈ అధికారాన్ని ఆయన వాడుకుంటున్నది. రెండవది, తన మీద ఉన్న కేసులు ఏమున్నాయో వాటిని ఎత్తేయడానికి ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి దానికి ఎంటైర్ డిపార్ట్మెంట్ను తనకు ఎవరైతే తాబేదారులుగా పనిచేసే అధికారులను పెట్టుకొని మంచి అధికారులను సస్పెండ్ చేసో, దూరంగా పంపించో, వీఆర్లో పెట్టో డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన వాటి కానీ ఎంటైర్ సిస్టమ్స్ కానీ సబ్వర్ట్ చేసి తన పర్పస్ కోసం, తన వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవడం అనేది ఈ 18 నెలల్లోనే విశ్వరూపం చూస్తున్నాం. తన మొత్తం దీనికి బేసికలీ ఆయన చేస్తున్నది ఏదైనా చూస్తే నాకు ఈరోజు మార్నింగ్ నిన్న చూశాను, కరెక్ట్గా అనిపించింది. ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన ప్రవచనకర్త ఆయన ఆ పక్కన లోకేష్నే కూర్చోబెట్టుకొని, బహుశా మీరందరూ కూడా వినింటారు అనుకుంటా ఏం చెప్పాడనేది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఒక కథ చెప్పిందట. దాని నుంచి ఈయన ఇన్స్పిరేషన్ పొందాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమా కథ? ఒక యజమాని ఇంట్లో ఒక పంది, ఒక నక్క ఉంటే, పంది ఏమో బాగా రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం స్నానం చేసి ఇంటికి వచ్చేది. నక్క ఏమో రోజంతా ఎక్కడో ఈ తిరుగుళ్ళు తిరిగో పొట్టు పని చేయకుండా వస్తూ బురదలో పొరలు వచ్చేది. యజమాని కొద్ది రోజుల పాటు నక్క బాగా పనిచేస్తుంది అనుకొని పంది అసలు పని చేయట్లేదు అనుకో పందికి తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపారు. ఈ అబద్ధపు ఇది ఎల్లకాలం సాగదు కాబట్టి బయటపడింది. ఓహో ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరిమేసి పందికి తను అల్లుణ్ణి చేసుకొని ఇంట్లో బిడ్డనిచ్చి ఇల్లరికి ఉంచుకున్నాడు. ఈ రకంగా ఏంటంటే కష్టపడేవాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మగారు చెప్పారంట. చంద్రబాబు దాని నుంచి నేర్చుకున్నాడంట. నేర్చుకుని ఆ స్ఫూర్తితోనే ఆయన జీవితం అంతా ఇన్నాళ్ళు సాగిస్తున్నాడు అనేది కరెక్ట్. అయితే ఆయన సాగించేది ఏంటంటే అందులో ఆయన తీసుకున్న నీతి ఏదనేది అందరికీ తెలిసిందే. ఎవరో చూసి దాని మీద పెట్టారు. ఎన్టీ రామారావు గారు దీన్ని చూసి ఏమనుకుంటారో, ఆయన ఉంటే ఒకవేళ ఆయన ఏమన్నా అనుకుంటే దానికి నేను బాధ్యుని కాదు ఇదని. ఆయన ఏం చేశారు, దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది. శాశ్వతంగా బయటపడినప్పుడు పడుతుంది, అంతవరకు అయితే మనం హాయిగా ఉండొచ్చు కదా, ఎవరికీ ఆన్సరబుల్ కాదు, అన్ని రకాల ఆనందాలు ఉంటాయి, ఇంకో రకంగా ఉంటుంది, పవర్ ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటున్నాడు. ఈరోజు అది చేస్తున్నాడు ఆయన. లోకేష్ కూడా చప్పట్లు కొట్టాడు. చంద్రబాబు నాయుడు గురించి ఏదైతే అందరికీ తెలిసిన వాస్తవం ఉందో అది ఆయన చాగంటి గారు ఇంకో రకంగా చెప్పాడు. అది మనం కూడా అప్పట్లో వినేవాళ్ళం. చంద్రబాబు నాయుడు వల్ల చిన్న ఆయన ఎవరో డెత్ బెడ్ మీద ఉంటే ఆయన దగ్గరికి పోతే అప్పుడు రాజశేఖర్ గారు రూలింగ్లో ఉన్నారు. నాయన ఆయన చూసి నేర్చుకో,
పాలన ఎట్లా చేయాలనేది చూడు, ప్రజల గురించి ఎట్లా ఆలోచించాలని చెప్పాడని అప్పట్లో పత్రికల్లో వాటిలో వచ్చేది. అప్పుడు అనుకునేవాళ్ళు నిజమే కదా ఇది అని చెప్పి. ఆయన దీని నుంచి నేర్చుకుంది ఏదంటే సూక్ష్మంలో మోక్షం, అడ్డదారులే బెస్ట్ దారి అని అనుకున్నాడు. నక్కలాగా ఉండాలనుకున్నాడు. అది ఈ రోజుకు పాలనలో చూపిస్తున్నాడు. దాన్ని తనకున్న మీడియా మీద ఉన్న పట్టు పవర్తో, వ్యవస్థల మీద ఉన్న పట్టుతో అడ్డగోలుగా మేనేజ్ చేసి జనాన్ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ జనం అందరికీ గమనిస్తున్నారు, ఎందుకంటే అనుభవిస్తున్నారు కాబట్టి. సో ఎల్లకాలం సాగదనేది తెలుస్తుంది. ఈలోగా టెంపరీగా ఎవరైనా దీనికి ఇంప్రెషన్కు లోన్ అవుతారేమో అని మేము చెప్పిందే చెప్పాల్సి వస్తుంది మళ్ళీ. చంద్రబాబు గారు కేసులు వేసిందా? మీరు కేసులు పెట్టారు తప్ప ఏం ప్రూవ్ చేయలేకపోయారు లాస్ట్ 5 ఏళ్ళు అనేది మీ మీద ఉన్న ఆరోపణ. ఎందుకు మీ దగ్గర ఆధారం ఉన్నా కానీ ప్రూవ్ చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు లాగా ఆయన బిహేవ్ చేసిన పద్ధతిలో అయితే వచ్చిన 6 నెలల్లోనే వేసిండొచ్చు. దానికి అసలు కేసు అక్కర్లేదు. చంద్రబాబు చేస్తున్న కన్ఫెషను, కాన్స్పిరసీ థియరీ రెండు తీసుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద బేస్ చేసుకునో, లేకుంటే 120B కాన్స్పిరసీ అని పెట్టేసి కుట్ర పన్నినారని చెప్పి లోపల వేయడానికైతే వచ్చిన 3 నెలల్లోనే వేసిండొచ్చు. ఎందుకంటే అంతకుముందు తెలుసు అందరికీ వాట్ హ్యాపెండ్ అనేది తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి తెలుసు, అలాగే ఈ ల్యాండ్ అలొకేషన్లో వీటి గురించి తెలుసు, సిఆర్డీఏ ఏరియాలో వీటికి అసైన్డ్ ల్యాండ్స్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, రియల్ థింగ్స్ వెలుగులోకి రావాలి, వచ్చిన తర్వాతనే చేయాలనుకున్నారు. కాబట్టి ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. అందుకోసమే అయింది. ఆ పద్ధతిలో చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. ఈయన కథ అన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఫాస్ట్గా కొట్టేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు. జెన్యూన్గా ఏముందనేది బయటికి తీసుకొచ్చేయాలనుకున్నాడు కాబట్టి అంత టైం పట్టింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు అవన్నీ ఏమీ లేవు ఆ కేసుల్లో అనుకుంటే ఆయన క్లోజర్కి ఎందుకు పెట్టాలి? తాను అధికారంలో ఉన్నప్పుడు వై కాంట్ హీ ఫేస్ ఇట్? ట్రయల్లో నిలబడి ఎందుకు వాటి నుంచి బయటికి రాలేడని మా ప్రశ్న. దాని నుంచి తప్పించుకోవాలని తనంతట తాను ఇందులో ఏమీ లేదని వాళ్ళను కోయర్షన్తో ప్రలోభ పెట్టో, ప్రెజరైజ్ చేసో, సేమ్ ఆఫీసర్లతో ఆ రోజు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళతో ఏమీ లేదని వాళ్ళతో కూడా ఒప్పందాలు చేయించుకొని, వాళ్ళతో రాయించుకొని, పోలీసులతో కేసు క్లోజ్ చేయించుకునే అంత దౌర్భాగ్యానికి ఎందుకు పాల్పడుతున్నాడు అంటే ఉంది కాబట్టి భయపడుతున్నాడు. సో మళ్ళీ రీఓపెన్ అవుతాయి అవి, మళ్ళీ రీఓపెన్ అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది. తన ఆఖరికి తప్పించుకోవడం అయితే తన వల్ల కాదు. అది ఆ కథలో చెప్పినట్టే ఆ నక్కలాగా కొద్ది రోజులు ఎంజాయ్ చేస్తే చేస్తాడు. దాన్ని గూగుల్ అంటున్న గూగుల్కి సంబంధించి అయితే ఇప్పటికీ కిక్కురు మనట్లా అదాని పేరు అయితే తను అన్నాడు. ఎందుకంటే ఆ పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది. ఈయన ఉన్న హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాని ఏదో వస్తుంది కాబట్టి దాన్ని ఒప్పుకోడు, అదో పక్క. సెకండ్ది వచ్చి ఆయన చెప్తున్న మాటల ప్రకారం ఆయన కానీ, ఆయన పక్కన ఉండేవాళ్ళు కానీ, లేదా మినిస్టర్లు కానీ వీళ్ళు అరేంజ్ చేసుకుంటున్న కృత్రిమంగా అరేంజ్ చేసుకుని ఒక వేదికలు పెట్టుకొని అక్కడ మాట్లాడుతున్న దానిని బట్టి చూస్తే నాకు అనిపించేది మీరు లెక్కలేసినా ఇప్పటికీ 1 కోటి కోట్ల పెట్టుబడి వచ్చింది అలా. ఎందుకంటే ఎప్పుడు 10 లక్షలకు తగ్గట్లే, 10 లక్షలు, 13 లక్షలు, 14 లక్షలు ఇవే చెప్తున్నారు. ఈరోజు కూడా ఏదో 24,000 కోట్లు, ఇంకొక 24,000 కోట్లు వచ్చిందన్నారు. వీటిలో ఇవన్నీ కలిస్తే ఇప్పుడు 1 కోటి కోట్లు అయ్యిండాలి లెక్క ప్రకారం. ఇది గతంలో కూడా చేశాడు ఆయన. గతంలో కూడా 14-19 ఈసారి ఇంకా విజృంభించినాడు, ఎక్కువ చేస్తున్నారు. ఇందులో ఏది రియాలిటీ అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవి కొన్ని ఇప్పుడు షేప్ తీసుకుంటున్నవి ఉన్నాయి, కొత్తగా కూడా కొన్ని రావచ్చు కాదనట్లా. కానీ ఆ వచ్చిన వాటికి సంబంధించి నీకు గ్రౌండ్ అయ్యి రియల్గా నిలబడేవన్నీ, ఆ నిలబడిన తర్వాత అవి షేప్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? నువ్వు దానికి బదులుగా ఎంకరేజ్ చేయడానికి వాటికి ఇన్సెంటివ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు దోచుకుంటున్నది ఏంటి దాని సంగతి? అది ప్రామినెంట్గా కనపడుతుంది. నువ్వు పావలా కోడికి ఒక 2 రూపాయల మసాలా అన్నట్టు ఆ ఇండస్ట్రీ వచ్చి వాడేం చేస్తాడు. కానీ ఈలోగా 99 పైసలకు ఎకరం అనేది అది అంతకంటే హెక్లింగ్. అసలు మొత్తం దీన్ని స్టేట్ ఖజానాను లూటీ చేసే దిశగా పోవడం ఒకటి, ప్లస్ ఎవడేమనుకుంటే నాకే ఉందనే లెక్కలేని తరం ఒకటి, రెండు కనిపిస్తాయి. 99 20 ఎకరాలు 50 ఎకరాలు మొత్తం ఎక్కడ? అది వైజాగ్ లాంటి అక్కడ ఏదైతే మనకున్న ఏకైక అన్ని రకాలుగా డెవలప్మెంట్కు ఫర్దర్ డెవలప్మెంట్కు ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి స్కోప్ ఉన్న సిటీలో నీకు 99 పైసల ఎకరానికి 100 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాడు. దానికి సంబంధించినంతవరకు అన్నీ రిలాక్స్ చేస్తున్నాడు. ఇవి కాక ఇన్సెంటివ్స్ అని 1000 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నాడు. వాటికి సంబంధించి
వీటన్నిటికీ లెక్కపత్రం ఏమి ఉండట్లా. ఆ పేరుతో ఎంత వెనక్కి వస్తున్నాయో, ఎన్ని కిక్ బ్యాక్స్ వస్తున్నాయో తెలియట్లా వాటికి సంబంధించి. ఇదంతా అయినాక అవి వస్తాయా అంటే అది డౌట్ఫుల్. ఆఖరికి అదేమవుతుంది, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అయ్యట్టున్నాయి. అంటే నువ్వేం చేస్తున్నావు, ఓ రియల్ ఎస్టేట్ కోసం